ఇంకెవరైనా స్పాన్సర్స్ ఇచ్చే దాతలు ఎవరైనా ఉంటే కనుక వచ్చి ఇక్కడ బుక్లో రాయించుకోవాలండి. స్పాన్సర్స్ ఇప్పుడు మళ్ళీ ఇచ్చిన వారు ఎస్విడి స్కూల్ ఈఎం స్కూల్ వాసు గారు 1120 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే మద్దాల శ్రీను గారు 2000 రూపాయలు ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు దాకా ఇచ్చిన దాతలు సురేష్ గారు అర్షద్ 2000 రూపాయలు ఇవ్వడం జరిగింది. సౌండ్ బాక్స్ నిమిత్తం వాసు గారు, రమేష్ గారు, భవానీ గారు 6000 రూపాయల దాకా ఇవ్వడం జరిగిందండి. 3000 చెప్పిన. అలాగే చిన్ని గారు విగ్రహానికి పూజ సామాగ్రికి, అలాగే వాళ్ళ బావగారు ప్రసాద్ గారు 5 కేజీల లడ్డూని, అలాగే వాళ్ళ తమ్ముడు రాజు కూడా 1000 రూపాయలు హైదరాబాద్ నుంచి ఫోన్పే చేయడం జరిగిందండి. అలాగే రమేష్ గారు 2 కేజీల లడ్డు ఇవ్వడం జరిగింది. దుర్గారావు గారు 3 కేజీల లడ్డు ఇవ్వడం జరిగింది. లైటింగ్కి రవి గారు, బంగారపూడి లైటింగ్ రవి గారు లైటింగ్ ఇవ్వడం జరిగిందండి. అలాగే సూర్యప్రకాష్ గారు వాళ్ళ తాత జగదీష్ గారు వాళ్ళ అబ్బాయి శివ గారు కలిపి హౌస్కి, అలాగే ఇప్పుడు ఈవేళ జరగబోయే గేమ్స్కి గిఫ్ట్ల నిమిత్తం 5200 రూపాయలు పెట్టి గిఫ్ట్లు కొనడం జరిగిందండి. అలాగే ఎస్విడి వాసు గారు 1120 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే మద్దాల శ్రీను గారు 2000 రూపాయలు ఇవ్వడం జరిగిందండి. ఇంకెవరైనా డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటే కనుక వచ్చి ఇక్కడ రాయించుకొని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈవేళ సాయంత్రం ప్రోగ్రామ్స్ జరుగుతాయండి, ఇంకా గేమ్స్ జరుగుతాయి, పిల్లలకు సంబంధించిన గేమ్స్ అన్ని జరుగుతాయి. అలాగే రేపు లడ్డూ వేలంపాట జరుగుతుంది. మంగళవారం నాడు రేపు సాయంత్రం లడ్డూ వేలంపాట జరుగుతుంది. కావున భక్తులందరూ గమనించి ప్రతి ఒక్కరికి రేపు పొద్దున్న సెలవు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు ఈవినింగ్ 6 కాడి నుంచి 9 లోపే క్లోజ్ చేసేసుకుందాం. లడ్డూలు 5 కేజీల లడ్డు ఒకటి, 3 కేజీల లడ్డు ఒకటి ఎవరైనా వచ్చి వేలంపాట పాడుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా వచ్చి వేలంపాట పాడుకోవచ్చు. అలాగే ఇంకోటి 2 కేజీల లడ్డూని మన ఇదిలో ఆడవారందరికీ కలిపి వేలంపాట పాడే అవకాశం ఇద్దాం. ప్రత్యేకంగా ఆడవాళ్ళకి ఆ లడ్డు వేలంపాట. కావున భక్తులు గమనించాలి. 3 లడ్డూల్ని వేలంపాటకి ప్రతి ఒక్కరూ కూడా హాజరయ్యి ఆ స్వామివారి అనుగ్రహం తీసుకొని ప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే బుధవారం నాడు మధ్యాహ్నం 1 గంట లోపు మనం ఊరేగింపు స్టార్ట్ చేద్దాం. జస్ట్ ఈ 2 రోడ్లు తిరిగి సింపుల్గా తెచ్చుకుందాం ఊరేగింపు కూడా. కావున మీ పిల్లలందరూ కూడా ఎవరు మాతో పాటు రావాలో ఏంటో ఒకసారి పెద్దవాళ్ళు వచ్చి వాళ్ళని తీసుకెళ్ళమంటేనే తీసుకెళ్తాం. కావున మీరందరూ గమనించి ముందు పేరెంట్స్ పర్మిషన్స్ కూడా పిల్లలు తీసుకోవాలి. పర్మిషన్స్ లేకుండా మాత్రం మీరు ఎవరు రావద్దు. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి మీరందరూ కూడా ఎవరు వస్తారో చెప్తే వాళ్ళు ప్రత్యేకంగా చెప్పిన వాళ్ళని మాత్రమే తీసుకెళ్తాం. లేదంటే ఈ 2 ఈదులతో అక్కడితో పిల్లలను క్లోజ్ చేసేస్తాం. సో పెద్దవాళ్ళు కూడా గమనించి పిల్లలందరినీ కూడా ఆ ఊరేగింపులో పాల్గొనేటట్లుగా అందరినీ ఒక టీం వర్క్ కింద నేర్పించాల్సిందిగా కోరుతున్నాం. రేపు పొద్దున్న స్కూల్ ఉంటే కనుక అదే ఎల్లుండ బుధవారం నాడు స్కూల్ ఉంటే కనుక కొద్దిగా మధ్యాహ్నం నుంచి మానిపించో లేకపోతే ఏదో ఒకటి ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్లుగా పిల్లలందరూ చేయాల్సిందిగా కోరుతున్నాం. తల్లిదండ్రులిద్దరినీ కూడా. జై బోలో గణేష్ మహారాజ్ కే, జై బోలో గణేష్ మహారాజ్ కే. అలాగే మన బాల్ గణేష్ యూత్ కే, బాల్ గణేష్ యూత్ కే, జై బోలో గణేష్ మహారాజ్ కి.